నమస్తే అండి. నమస్తే మేడం. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే. ఓం గురుభ్యో నమః. త్రిపుర రహస్య డే 70, 5th May 2023, పేజ్ నంబర్ 285. సో దానికి ముందు మీరు చెప్తుంటే ఆగిపోయింది, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఆగిపోయిందో నేను చూడలేదు. మీరు కొంచెం చెప్పేసాను అలాగే. అయితే ఇప్పుడు 284 లో లాస్ట్ సెకండ్ లైన్ చెప్పాలి. While bearing the load, the pain caused. While bearing the load, the pain caused overpowers the common misery of current vasanas. అంటే ఎప్పుడైతే మనం ఈ భారం అంతా బాధని భరిస్తున్నామో ఈ బాధ వస్తుందన్నమాట. బైట్ ఓవర్ పవర్స్ ద కామన్ మిజరీ ఆఫ్ కరెంట్ వాసనాస్, అంటే ఇప్పుడున్న వాసనల యొక్క బాధ. అండ్ థస్ ప్రిడామినేట్స్ ఫర్ ద టైమ్ బీయింగ్, అంటే తాత్కాలికంగా ఈ బాధలే ఎక్కువగా ఉంటాయి. యాజ్ సూన్ యాజ్ ద లోడ్ ఈజ్ థ్రోన్ డౌన్, ఈ లోడ్ ఎప్పుడైతే కిందకి దింపేసామో ఆ బాధ కూడా రిలేటింగ్ టు ఇట్ డిసపియర్స్, మాయమైపోతుంది. అంటే ఏంటి, ఇదంతా నేను చేస్తున్నాను అనే భావంతో ఇన్ ద షార్ట్ ఇంటర్వెల్ బిఫోర్ ద రైజ్ ఆఫ్ ద కరెంట్ వాసనాస్, అంటే ఈ వాసనాస్ ఇంకా రాకముందే ద బ్లిస్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ఫెల్ట్. అక్కడ పరమానందం అనేది ఆత్మ యొక్క పరమానంద స్థితి పొందగలం. అదే విధంగా విత్ ద అదర్ సెన్చువల్ ప్లెజర్స్, అలాగే సెన్చువల్ ప్లెజర్స్ విషయంలో కూడా అవి ఇంకా రాకముందే మనం ఇది ఆనందాన్ని పొందగలం. ఎన్నో రకాలైనటువంటి వాసనాస్ ఎప్పుడు మనలోని హృదయంలో ఉంటాయి. ఆ బాధ పికింగ్ లైక్ అవి ముళ్ళలా గుచ్చుకుంటూ ఉంటాయి అన్ని సమయాల్లో. ఎప్పుడైతే కోరిక అన్నది ఉదయిస్తుందో ఏదైనా ఆబ్జెక్ట్ అంటే వస్తువు మీద, ఆ కోరిక యొక్క శక్తి అనేది ఆ మిగతా వాసనలని అది అధిగమించేస్తుంది. విచ్ అవాయిడ్ దేర్ టర్న్, అది అప్పుడు అవి ఎప్పుడు వాటి టర్న్ వస్తుందా అని చూస్తాయి. ఎప్పుడైతే మనం కోరిన వస్తువు అన్నది పొందగలుగుతామో అటైన్, అప్పుడు ఇమీడియట్ గా ఆ పెయిన్ ఆఫ్ ఇట్స్ డిజైర్ ఈజ్ ఎన్ ఎండ్, అంటే ఇంతవరకు కోరిక వల్ల వచ్చిన బాధ తగ్గుతుంది. ఇన్ ద షార్ట్ ఇంటర్వెల్ బిఫోర్ ది అదర్ వాసనాస్ మేనిఫెస్ట్, ఇంకొక వాసన అయిపోయి ఇంకో వాసన ఇంకా ఉదయించడానికి ముందే ఈ పరమానందం ఆత్మది ఉంటుంది. అందుకనే అన్ని రకాలైన కోరికలు కూడా అంటే when it is said that what all always desire, అంటే అందరూ కోరుకున్నది ఏంటి అంటే ఆ పరమానందం, ఆత్మ యొక్క పరమానందాన్ని. అయితే అందరూ కూడా ఈ చదివేరా? చదవాలి. How then do all not understand that the sought for pleasures are really only the self? Answer: owing to their ignorance of the fact that only the bliss of the self manifests as the pleasure of sensual enjoyments, their attention being on the objects which are transitory, they believe that as the enjoyments are transitory, their bliss also is coeval with them. కోయేవల్ విత్ దెమ్, Coeval. దాని మీనింగ్ ఒకసారి చూడాలి. కోయేవల్ చూస్తాం. అయితే నాట్ అండర్స్టాండ్, అందరూ కూడా దట్ ద సాట్ ఫర్ ప్లెజర్ ఫర్ ఆర్ రియల్లీ ఓన్లీ ద సెల్ఫ్. ఈ విషయం అంటే కేవలం వాళ్ళ ఆత్మనే వాళ్ళు వెతుకుతున్నారు అన్నది ఎందుకు అందరూ అర్థం చేసుకోవట్లేదు అన్న ప్రశ్న. అది ఏమిటంటే ఓయింగ్ టు దేర్, వాళ్ళకున్న అజ్ఞానం వల్ల ఈ ఫ్యాక్ట్ ఓన్లీ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మ యొక్క ఆనందం ఒక్కటే ఉన్నది, యాజ్ ద ప్లెజర్ ఆఫ్ సెన్సువల్ ఎంజాయ్మెంట్స్, అంటే మనం ఇంద్రియ సుఖాల వెనకాల కూడా ఉన్నది ఆత్మానందమే అన్నది తెలియకపోవడం వల్లనే, ఆ అజ్ఞానం వల్ల. దేర్ అటెన్షన్ బీయింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్స్, వాళ్ళ అటెన్షన్ కేవలంగా వస్తువుల మీద, విచ్ ఆర్ ట్రాన్సిటరీ, ఏవైతే అశాశ్వతమో, ది బిలీవ్ దట్ యాజ్ ద ఎంజాయ్మెంట్స్ ఆర్ ట్రాన్సిటరీ, వాళ్ళు ఏమనుకుంటారంటే అన్ని రకాల ఆనందాలు తాత్కాలికమే అనుకుంటారు.
దేర్ బ్లిస్ ఆల్సో ఈస్ కోఈవల్ విత్ దెమ్. కోఈవల్ అంటే ఏంటండి? అది వచ్చి కంటెంపరీ మేడం, సమకాలీన. అంటే అలాగే టెంపరీగా ఉంటుంది వాళ్ళకున్న ఆనందం కూడా. ఎందుకంటే ఆబ్జెక్టే వాళ్ళకి ఆనందం ఇస్తున్నది అనుకోవడం వల్ల వాళ్ళ యొక్క పరమానందం కూడా అలాగే తాత్కాలికంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడితోటే పరిమిత అజ్ఞానం వల్ల వాళ్ళకేమో ఆత్మే ఆనందాన్ని ఇస్తుందన్న సంగతి తెలుసుకోలేకపోతున్నారు అని ఆన్సర్. Appendix 2, Siddha Gita from Yoga Vasishtha. Humble salutations to the great masters of all ages. Sri, salutations to that రియాలిటీ వినబట్టం లేదు. తులసిరామ్ గారు వినబట్టం లేదు. salutations to that supreme bliss which inheres as self in all, which constitute the life of all, ఎక్కడి నుంచి అవుతున్నారు? whose unpurtham Appendix 2 మేడం, థర్డ్ పారాగ్రాఫ్ చదువుతున్నాం. అంటే మాకు వినబడలేదు ఎంతసేపు. అది మధ్యలో కట్ అయిపోయింది, మళ్ళీ రీస్టార్ట్ అయింది. మళ్ళీ చదవనా మొదటి నుండి? సెకండ్ లైన్ నుంచి చదవండి, ఫస్ట్ పాసేజ్ లో. ఓకే, అది ఏమి వినబడలేదు. 2-3 సార్లు నేను అన్నాను వినబడలేదు. మీకు వినబడిందో లేదో? లేదు, వినబడలేదు. Humble salutations to the great master of all ages, Sri. Salutations to that reality which inheres as the self in all, from which all the creations are projected, in which they have their being, and into which they are finally dissolved. అక్కడికి ఆపుతారా? చదవనా? నెక్స్ట్ టూ పారాగ్రాఫ్ చదవమంటే చదువుతా. నెక్స్ట్ 2 పారాగ్రాఫ్స్ చదివి ఆపండి. Okay. Salutations to that intelligence which inheres as the self in all, from which the knower, knowledge and the known, the seer, sight and the seen, the doer, cause and deed are manifested. Salutations to that supreme bliss which inheres as the self in all, which constitutes the life of all, and from whose unfathomable depths happiness is sprayed as fine particles in heaven or on earth, in bracket, whereon the sum total of happiness is not equal to the particle of that unalloyed natural bliss. The Siddhas, invisible and immortal beings of the noblest order, proclaim. అంటే హంబుల్ గా నమస్కరిస్తున్నాను మహాత్ములు, ఎవరైతే అన్ని యుగాల్లో ఉన్న మహాత్ములకి నమస్కారం. అలాగే సాల్యుటేషన్స్ ఎవరికి అంటే ఆ పరమ సత్యానికి, ఏదైతే ఆత్మగాను మనందరిలో ఉందో, దేని నుంచి అయితే అంత సృష్టి కూడా బయటకు అంటే ప్రొజెక్ట్ అయిందో, ఎందులో అయితే బీయింగ్ అండ్ ఇన్ టు విచ్ దే ఆర్ ఫైనల్లీ డిజాల్వ్, అంటే దే హ్యావ్ దేర్ బీయింగ్, అందులోనే అంటే అన్ని అందులోనే ఉన్నాయి, అన్ని అందులోనే విలీనం అయిపోతాయి. సాల్యుటేషన్స్ ఆ ఇంటెలిజెన్స్ కి మా నమస్కారం. విచ్ ఇన్హెర్స్ ద సెల్ఫ్ ఇన్ ఆల్, అన్నిట్లో ఉన్నటువంటి సెల్ఫ్ గా, అది ఇన్హైర్ అంటే ఉన్నదిగా. విచ్ ద నోయర్ తెలుసుకునేవాడు, జ్ఞానము అండ్ తెలుసుకోబడేది, సీయర్ చూసేవాడు, చూసే దృశ్యము, చూడబడేది. అంత ద డూయర్ చేసేవాడు, కారణము అండ్ ద పని, ఇవన్నీ కూడా అందులోంచే ఉత్పత్తి అవుతున్నాయి. అందుకని సాల్యుటేషన్స్ టు ద సుప్రీం బ్లిస్, ఆ పరమాత్మ ఆనందానికి నమస్కారం. విచ్ ఇన్హియర్స్ యాజ్ ద సెల్ఫ్ ఇన్ ఆల్, అదే అందరిలో సెల్ఫ్ గా ఉన్నది.
which constitutes the life of all, అందరిలో జీవంగాను, and from whose unfathomable అంటే తెలియనటువంటి లోతుల్లోని ఉన్నటువంటి ఆనందం అన్నది as fine particles in heaven, స్వర్గంలో చిన్న particles గా అది వస్తుంది, ఆర్ ఇన్ ఎర్త్, భూమి మీద కానీ. whereas the sum total of happiness is not, అంటే మొత్తం ఆ హ్యాపీనెస్ అంతా ఈక్వల్ టు ఏ పార్టికల్ ఆఫ్ దాట్ అనెల్లాయిడ్ ఇటర్నల్ బ్లిస్. ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా కూడా ఆ ఆ పరమానందంలో ఒక చిన్న రేణుకి సమానంట. ఈ సిద్ధాస్ ఇన్విజిబుల్ అండ్ ఇమ్మోర్టల్, అంటే అదృశ్యంగాను అమృతత్వంగాను ఉన్నటువంటి వాళ్ళు ఆఫ్ ద నోబ్లెస్ట్ ఆర్డర్ ప్రొక్లైమ్డ్, వాళ్ళు ఏం చెప్పారంటే సిద్ధులు, సిద్ధి పొందిన వాళ్ళు. One, we adore that one which remains unfalteringly fixed, steady and eternal, which will not therefore admit of recurring births and deaths, nor undergo modifications as this and that, and which by unerring contemplation is realized as one's own self, from which certainly proceeds the chain of links of successive particles of happiness, seemingly derived from and wrongly associated with enjoyments which are in their turn mere phenomena, namely the ego and the world, and are subject and object, reflected as images on the non-dual, unique and abstract consciousness, because they are found on rightly discriminating investigation to merge into the absolute self. Some other siddhas bring it nearer home as follows. ఇక్కడ కాపుదామా, ఇది కొంచెం క్లిష్టంగా ఉంది. దట్ వన్, మేమందరం ఆ దాన్ని ఆరాధిస్తున్నాం, ఏదైతే అనంతంగా ఆల్టరింగ్లీ, ఏ రకమైన తప్పులు లేకుండా ఫిక్స్డ్ గా, స్థిరంగా, శాశ్వతంగా ఉందో, ఏదైతే therefore admit of recurring births and deaths, అంటే జనన మరణాలు తిరిగి తిరిగి, therefore admit అంటే which will not therefore admit of recurring, అంటే జనన మరణాలని అది ఎప్పుడు కూడా అడ్మిట్ చెయ్యదు. అండర్గో మోడిఫికేషన్స్ యాజ్ దిస్ అండ్ దట్, అది ఎన్నో రకాలుగా ఇది గాను అది గాను మార్పులు చెందుతూ ఉంటుంది. అండ్ విచ్ బై అన్ఎర్రింగ్ కాంటెంప్లేషన్ ఈజ్ రియలైజ్డ్ యాజ్ వన్స్ ఓన్ సెల్ఫ్, ఏ రకమైన తప్పు లేనటువంటి ధ్యానంతో చేస్తే అది ఆ వ్యక్తి యొక్క ఆత్మగా తెలుస్తుంది. ఫ్రమ్ విచ్ సర్టన్లీ ప్రొసీడ్స్ ద చైన్ ఆఫ్ లింక్స్ ఆఫ్ సక్సెసివ్ పార్టికల్స్ ఆఫ్ హ్యాపీనెస్. అందులోంచే నిశ్చయంగా తెలిసేది ఏంటంటే ఈ ఎన్నో రకాలైనటువంటి ఈ పార్టికల్ ఆనందం అనే రేణువులు అందులోంచే వస్తున్నాయి అన్నమాట. సీమింగ్లీ డిరైవ్డ్ ఫ్రమ్ అండ్ రాంగ్లీ అసోసియేటెడ్ వి, కనబడడానికి దాంట్లోంచి ఉంటున్నాయి, కానీ ఎంజాయ్మెంట్స్ తోటి అసోసియేట్ అయినట్టుగా తప్పుగా కనబడతాయి. విచ్ ఆర్ ఇన్ దేర్ టర్న్ మియర్ ఫినామినా, అంటే దట్ ఈస్ ద ఈగో అండ్ ద వరల్డ్ ఆర్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్, అంటే నేను ప్రపంచం అని. అందుకని వాటి విచ్ ఆర్ ఇన్ దేర్ టర్న్ మియర్ ఫినామినా, అంటే ఫినామినాగా, ఒక సంఘటనగా కనిపిస్తున్నాయి, నేను అనుభవిస్తున్నాను ఇలాగా. రిఫ్లెక్టెడ్ యాజ్ ఇమేజెస్ ఆన్ ద నాన్ డ్యూయల్, అవేంటంటే ఆ అద్వైతంగా ఉన్న, ఏకైకంగా ఉన్న, అబ్స్ట్రాక్ట్ గా ఉన్న ఆ అనంతత్వంలో మీద అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి, అంటే ప్రతిబింబాల్లాగా. బికాస్ దే ఆర్ ఫౌండ్ ఆన్ రైట్లీ డిస్క్రిమినేటింగ్ ఇన్వెస్టిగేషన్ టు మర్జ్ ఇన్ టు ద అబ్సల్యూట్ సెల్ఫ్, అంటే అవి తిరిగి మళ్ళీ అబ్సల్యూట్ సెల్ఫ్ లోనే రైట్లీ డిస్క్రిమినేటింగ్ ఇన్వెస్టిగేషన్, అంటే బాగా వివేకంతో చూస్తే తిరిగి అందులోనే అవి లీనమైపోతున్నాయని తెలుస్తుంది. సమ్ అదర్ సిద్ధాస్, ఇంకా కొంతమంది సిద్ధులు బ్రింగ్ ఇట్ నియర్ అట్ హోమ్ యాజ్ ఫాలోస్, ఇంకా దాన్ని దగ్గరగా ఇలా తెస్తున్నారు. Number 2, we adore that which is realized as a self, originating and yet remaining as the untainted witness of the birth of the ego, its thoughts and the world around, by transcending the cognizer, cognition and the cognized objects,
pertaining to the wakeful and dream states, as well as the ignorance pertaining to dreamless slumber and made up of the latent tendencies of the mind. కొంతమంది సిద్ధులు ఏం చెప్పినారంటే అటువంటి ఆత్మతత్వాన్ని విచ్ ఇస్ రియలైజ్డ్ as a సెల్ఫ్, ఆత్మగా తెలుస్తున్న దాన్ని ఆరిజినేటింగ్ ఎట్ రిమైనింగ్, అందులో అదేమో ఉద్భవిస్తోంది, ఆరిజినేట్ అవుతోంది, మళ్ళీ ఏ మాత్రం మచ్చ లేకుండా ఉన్న సాక్షిగానే ఉంటుంది. బర్త్ ఆఫ్ ద ఈగో అంటే విట్నెస్ ఆఫ్ ద బర్త్, అహంకారం యొక్క ఆ అంటే ఎలా అహం జన్మిస్తోందో అవి చూస్తుంది, సాక్షిగా ఉంటుంది. దాని యొక్క ఆలోచనలు, దాని చుట్టూ ఉన్న ప్రపంచం, బై ట్రాన్సెండింగ్ ద కాగ్నైజర్, గుర్తించేవాడిని అధిగమించడం, గుర్తించేదాన్ని, అంటే మూడిటిని అంటే గుర్తించబడేది, గుర్తించడము, గుర్తించేవాడు, వీటన్నిటిని అధిగమించేతను. పర్టైనింగ్ టు ద వేక్ఫుల్ అండ్ డ్రీమ్ స్టేట్స్ అంటే జాగరూక స్వప్నావస్థలకు సంబంధించి, యాజ్ వెల్ యాజ్ ద ఇగ్నోరెన్స్ పర్టైనింగ్ టు డ్రీమ్లెస్ స్లంబర్ అంటే ఏమాత్రము కలలు లేనటువంటి నిద్ర అక్కడ ఉన్న అజ్ఞానం, ఇగ్నోరెన్స్ పర్టైనింగ్ దాంట్లో ఉన్న అజ్ఞానం, అండ్ మేడప్ ఆఫ్ ద లేటెంట్ టెండెన్సీస్ ఆఫ్ ద మైండ్, మనస్సు యొక్క లేటెంట్ గా అంటే హిడెన్ గా ఉన్నటువంటి ఆ వాసనలతోటి తయారై ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇవన్నీ దాంట్లోంచి ఉద్భవిస్తున్నాయి. వీ అడోర్ దాట్ విచ్ ఇస్ రియలైజ్డ్, ఏదైతే సెల్ఫ్ గా మనం రియలైజ్ చేస్తున్నామో అంటూ దాని లక్షణాలని చెప్పారు. Some other siddhas. 3. We adore that which is realized as the light, inhering as the self and illumining all, abiding always as the consciousness in the believer and the non-believer alike, before creation and after dissolution of the cosmos, and in between them two, and lying hidden even in the successive links, ceaselessly formulated as the original source, but rendered abortive by one conscious self, objectifying another in itself. Note, Sloka 2, always the reality is realized after eliminating all the traits. Some deny the same. There must be some conscious self to deny it. Again, if the original cause of creation be imagined to be as transient as the present creation, the enduring reality beyond the successive links cannot be denied. Or again, if a material cause be surmised, the efficient cause cannot be overlooked. The latter is imagined of by the self. The self must be the ultimate reality. Some other siddhas, that which is realized as the light, inhering as the self and illuminating all, abiding always as the consciousness in the believer and the non-believer alike, before creation and after dissolution of the cosmos and in between them two, and lying hidden even in the successive links, ceaselessly, idanతా ఒకటే సెంటెన్స్, formulated as the original sources but rendered abortive by one conscious self, objectifying another in itself. అంటే అటువంటి సెల్ఫ్ ని మేమేమోని ఆరాధిస్తున్నాం, ఏదైతే కాంతిగా అందరిలో ఆత్మగా ప్రకాశిస్తోందో అది అందరిలో కూడా ప్రజ్ఞగా ఉంది, నమ్మేవాడిలో నమ్మని వాడిలో కూడా ఒకే రకంగాను, సృష్టికి ముందు సృష్టి తర్వాత అంటే ప్రళయానంతరం కూడా అది ఉంటుంది, ఇన్ బిట్వీన్ ఆ మధ్యలో కూడా ఉంది, అండ్ లైయింగ్ హిడెన్ అదేమో ఈ సక్సెసివ్ లింక్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన లింక్ మధ్యలో కూడా దాగి ఉంటుంది. ఆ అనంతంగా అంటే ఫార్ములేటెడ్ సీజ్లెస్లీ అంటే ఆపడం అన్నది లేకుండా అది ఫార్మ్ అవుతూ ఉంటుంది. యాజ్ ద ఒరిజినల్ సోర్సెస్ అంటే ఒరిజినల్ సోర్సెస్ గా అది ఫార్ములేట్ అవుతూ ఉంటుంది. కానీ రెండర్డ్ అబార్టివ్ బై వన్ కాన్షియస్ సెల్ఫ్, బయటికి ఎలా కనిపిస్తుందంటే ఒకే కాన్షియస్ సెల్ఫ్ వల్ల ఆబ్జెక్టిఫైయింగ్ అనదర్ ఇన్ ఇట్ సెల్ఫ్, దాంట్లోనే ఇంకొకటి అబార్టివ్ ఒకసారి చూడాలండి. అబార్టివ్ రెండర్డ్ అబార్టివ్ అంటే ఇది మేడం డిస్కార్డ్ చేయడం.
అంటే ఒకదాని నుంచి కాన్షియస్ సెల్ఫ్ లోంచి ఇంకొకటి డిస్కార్డ్ చేస్తున్న ఎనదర్ ఇన్ ఇట్ సెల్ఫ్, దాంట్లోంచే ఆబ్జెక్టిఫైయింగ్ ఎనదర్ ఇన్ ఇట్ సెల్ఫ్. అంటే ఒకదాన్ని తీసేసి ఇంకొకటి అందులోని ఆబ్జెక్ట్ గా అంటే మళ్ళీ తయారవుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. అది అంటూ శ్లోక 2 ఏం చెప్తున్నారంటే, ఇక్కడ సత్యం అన్నది ఆఫ్టర్ ఎలిమినేటింగ్ అన్ని రకాల మూడుని త్రిపుటి అంటాం కదా, చేసేవాడు, చేసేది, చెయ్యడం, చేయబడేది, చూసేవాడు, చూడడం, చూడబడేది, ఈ మూడుని కూడా ఆ అన్ని ఎలిమినేట్ చేయడం అన్నది చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే అలాగే డినై చేస్తున్నారు. సమ్ డినై ద సేమ్. దేర్ మస్ట్ బి సమ్ కాన్షియస్ సెల్ఫ్ టు డినై ఇట్. అంటే దాన్ని డినై చేయడానికి కూడా ఇంకో సెల్ఫ్ ఉండాలి. అగైన్ ఇఫ్ ద ఒరిజినల్ కాజ్ ఆఫ్ క్రియేషన్ బి ఇమాజిన్ టు బి ఏ ట్రాన్షియంట్ యాజ్ ద ప్రెసెంట్ క్రియేషన్, అంటే ఆ ఒరిజినల్ కారణం అన్నది అంటే ఈ సృష్టికి, దాన్ని మనం ఎలా అయితే ట్రాన్షియంట్ గా అంటే యాజ్ ద ప్రెసెంట్ క్రియేషన్ ఎలాంటిదో అది కూడా కారణం అలాంటిదిగా మనం ఊహించుకుంటే, ద ఎండ్యూరింగ్ రియాలిటీ బియాండ్ ద సక్సెసివ్ లింక్స్ కెనాట్ బి డినైడ్. అప్పుడు అంటే ఈ క్రియేషన్ ఎలా ఉన్నదో అది కూడా అలాగే ఉంటుంది అని, బియాండ్ ద సక్సెసివ్ లింక్స్ అంటే వీటన్నిటికీ ఆవల ఉన్నదాన్ని, అప్పుడు మనం ఏంటంటే దానికి ఆవల ఉన్నటువంటి ఆ అనంతమైనటువంటి ఆ సెల్ఫ్ ని డినై చేయలేము. ఇఫ్ ద ఒరిజినల్ కాజ్ ఆఫ్ క్రియేషన్ బి ఇమేజిన్, అంటే ఈ ఒరిజినల్ కాజ్ ని మనం ఊహించితే ఈ సృష్టికి యాజ్ ట్రాన్షియంట్ యాజ్ ద ప్రెసెంట్ క్రియేషన్. ట్రాన్షియంట్ అంటే అశాశ్వతం అనా? ఇక్కడ ఏం మీనింగ్ తీసుకోవాలి? టెంపరరీ. ప్రెసెంట్ క్రియేషన్ లాగా టెంపరరీగానా? ఇంకోసారి చూడండి. ట్రాన్సియంట్, ట్రాన్సెండ్ లోంచి ట్రాన్సియంట్ వచ్చిందా? ట్రాన్సెంట్ అంటే ఇన్స్టెంట్ కూడా ఒక మీనింగ్. అశాశ్వతమైన, అస్థిరమైన, క్షణభంగురమైన, నిలకడలేని. ట్రాన్సియంట్ అంటేనా? అయితే ఇప్పుడు ఉన్నటువంటి సృష్టి అలాంటి అశాశ్వతమైనదో అలాగే అంతేనా? దానికి అవే మీనింగ్స్ ఉన్నాయి కదా. అలాగే దీన్ని మనం ట్రాన్షియంట్ గా భావిస్తే అంటే అశాశ్వతంగాను, యాజ్ ద ప్రెసెంట్ క్రియేషన్, ద ఎండ్యూరింగ్ రియాలిటీ బియాండ్ ద సక్సెసివ్ లింక్స్ కెనాట్ బి డినైడ్. అంటే ఇఫ్ ద ఒరిజినల్ కాజ్ ఆఫ్ క్రియేషన్, అంటే దీనికి ఒరిజినల్ అంటే సహజమైనటువంటి కారణం అనేది కూడా ట్రాన్షియంట్ అని కానీ తెలిస్తే, అప్పుడు ఆ శాశ్వతమైనటువంటిది ఈ లింక్స్ కన్నిటికీ ఆవల ఉన్నదాన్ని, ఎండ్యూరింగ్ రియాలిటీ బియాండ్ ద సక్సెసివ్ లింక్స్ కెనాట్ బి డినైడ్, అది దాన్ని మనం లేదు అని అనలేం. ఆర్ అగైన్ ఇఫ్ ఎ మెటీరియల్ కాజ్ బి సర్మైజ్డ్, ద ఎఫిషియంట్ కాజ్ కెనాట్ బి ఓవర్లుక్డ్. అంటే ఈ మెటీరియల్ కాజ్ ని కానీ అధిగమిస్తే అప్పుడు ఈ ఎఫిషియంట్ కారణం అన్నదాన్ని మనం ఓవర్లుక్ చేయలేం. అంటే ఇక్కడ అదే విషయాన్ని ఇంకోలా చెప్తున్నారు. అంటే ఈ అశాశ్వతమైన సృష్టికి వెనకాల ఉన్న కారణం కూడా అశాశ్వతమే. ఈ లింక్స్ అన్నిటికీ ఆవలున్న ఒక్క రియాలిటీని అప్పుడు మనం కాదనలేము. అదే విధంగా మెటీరియల్ కాజ్నే కానీ మనం అధిగమిస్తే ఆ ఎఫిషియంట్ కాజ్ అన్నదాన్ని మనం అధిగమించలేము, అంటే అది ఓవర్లుక్ చేయలేము. ఆ రెండోది మ్యాగ్నిఫైడ్ బై ద సెల్ఫ్, సెల్ఫ్ వల్లే అది మ్యాగ్నిఫై అవుతుంది. ద సెల్ఫ్ మస్ట్ బి ద అల్టిమేట్ రియాలిటీ. ఆ సెల్ఫే అన్నిటికంటే ఫైనల్ గా సత్యం అన్నమాట. 4. We adore the self as that in which all the worlds are fixed, of which they are, from which they emerge, for which they exist, by which all these projected, and for which they are in their being. We adore the self as that in which అన్ని లోకాలు కూడా ఎందులో అయితే ఉన్నాయో అటువంటి ఆత్మని మేము ఆరాధిస్తున్నాం. ఎందులో అయితే అన్ని ఎందులోంచి అయితే ఉద్భవిస్తున్నాయో, ఎందులో అవి ప్రెసెంట్ అయి ఉన్నాయో, లేకపోతే ఫర్ విచ్ దే ఎగ్జిస్ట్, బై విచ్ ఆల్ దీస్ ఆర్ ప్రొజెక్టెడ్, దేని వలన అయితే అదే ఒక పద్యం ఉంది కదా,
ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందు నిందు పరమేశ్వర అని అలాగే బై విచ్ ఆల్ దీస్ ఆర్ ప్రొజెక్టెడ్, దేని వల్ల అయితే ఇవన్నీ ప్రొజెక్ట్ అవుతున్నాయో, అండ్ ఫర్ విచ్ దే ఆర్ ఇన్ దేర్ బీయింగ్, ఎందుకైతే అవి వాటిల్లోనే దే ఆర్ ఇన్ దేర్ బీయింగ్, అంటే అన్నిట్లో కూడా అదే అయి ఉంది, దాని వల్లనే అన్ని ప్రొజెక్ట్ అవుతున్నాయి. అటువంటి సెల్ఫ్ కి మేము నమస్కరిస్తున్నాం. We adore the self which shines formless as unbroken I consciousness, which transcends the ego, yet comprising all the egos and the entire knowledge. These after all make up the whole cosmos. మేము అటువంటి సెల్ఫ్ ని ఆరాధిస్తున్నాం, ఏదైతే రూపం లేని వాటిలోని, ఫార్మ్లెస్ లోని, యాజ్ అన్బ్రోకెన్ ఐ అంటే అవిచ్ఛిన్నంగా నేనుగా ప్రజ్ఞగా ఉందో, విచ్ ఏదైతే అహంకారాన్ని అధిగమించిందో, ఎట్ అన్ని రకాలైన అహాలు అంటే అన్ని నేనులన్నీ కూడా అందులోనే ఉంటాయి. అండ్ ఎంటైర్ నాలెడ్జ్, మొత్తం జ్ఞానం అంతాను, దీస్ ఆఫ్టర్ ఆల్ మేకప్ ద హోల్ కాస్మాస్, ఇవన్నీ కలిపితేనే ఆ మొత్తం విశ్వం అయిపోయింది. 6. Those who, ignoring the Lord of the heart, go about seeking other gods are like the fool who throws away from his hand the celestial gem Chintamani, which fulfills all the desires of the possessor, and who then excavates the earth in search of jewels. బాగుంది ఇది. అంటే ఏం చెప్తున్నారంటే, అసలైనటువంటి ఆత్మతత్వాన్ని వదిలేసి మిగతా దేవతలందరినీ పట్టుకుని ఆ అంటే వాళ్ళ కోసం వెతకడం అన్నది ఒక మూర్ఖుడి పని అనమాట. ఎవడైతే తన చేతిలో ఉన్నటువంటి ఆ సెలెస్టియల్ జెమ్, గొప్ప ఖరీదైనటువంటి చింతామణిని పారేసి అదే సమస్త కోరికల్ని తీర్చేసింది. ఆల్ ద డిజైర్స్ ఆఫ్ ద ప్రాసెసర్ అండ్ పొజెసర్ who then excavates the earth in search of jewels. నగల కోసం ఏమని భూమిని తవ్విన వాడిలాగా, అంటే ఇక్కడ పూజలు అవి చేసిన వాళ్ళ పరిస్థితి ఇదే. అసలైన ఆత్మతత్వాన్ని వదిలేసి ఈ దేవతని ఆ దేవతని ప్రసన్నం చేసుకుంటూ, అయ్యో మనం పూజ చేయకపోతే ఏమిటైపోతుందో అనుకుంటూ మొత్తం ఒక ఫూల్ లా గడిపేస్తున్నాం. అసలు చింతామణిని వదిలేస్తున్నాం. అది ఇక్కడ చెప్పారు. Some Siddhas counsel dispassion as follows. 7. The Lord of the heart, who roots out the vigorously growing creeper, bearing poisonous fruits of desires, gained after discarding everything as worthless. ద లార్డ్ ఆఫ్ ద హార్ట్ అంటే హృదయం యొక్క ప్రభు, ఎవరైతే అన్ని రకాలైనటువంటి గ్రోయింగ్ విగరస్లీ చాలా తీవ్రంగా పెరుగుతున్నటువంటి అతని రూట్స్ పెకలించేసి దేనికైతే విషంతో కూడిన పళ్ళున్నాయో కోరికలు అనేవి, వాటిని ఆ లతాన్ని పెకిలించేస్తున్నాడు అనమాట. ఈజ్ గెయిన్డ్ ఆఫ్టర్ డిస్కార్డింగ్ ఎవ్రీథింగ్, ఏదైతే పనికిరానివన్నీ వదిలేసిన తర్వాత మాత్రమే ఆ హృదయం యొక్క ప్రభు అన్నవాడు దొరుకుతాడు. That fool who, being aware of the evils of enjoyments, still runs after them, must not be deemed a man but be put down as an ass. In bracket, the male ass runs after the female even though kicked by him. ద ఫూల్ అంటే మూర్ఖుడు, ఎవడైతే ఈ చెడులన్నీ అంటే సుఖాల వెనకాల ఉన్నటువంటి, మనం ఎంజాయ్మెంట్స్ వెనకాల ఉన్నటువంటి ఆ చెడుని తెలుసుకుని స్టిల్ రూయిన్ ఆఫ్టర్ దెమ్, అయినా తెలిసి కూడా వాటితోటి నాశనం అయిపోతూ ఉండడం, అంటే ఈ ఎంజాయ్మెంట్స్ వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. మస్ట్ నాట్ బి డీమ్డ్ ఏ మ్యాన్, అతన్ని మనం మనిషి అనను, ఒక గాడిద అనొచ్చు. అంటూ ఆడగాడిద వెనకాల మగగాడిద వెళ్తూ ఉంటుంది, అది కాలుతో తంతున్నా సరే. అలాగనే ఈ ఎంజాయ్మెంట్స్ అన్నిట్లో ఉన్నటువంటి ఈ దోషాలన్నీ మనని బాధ పెడుతున్నా సరే వాటి వెనకాలే పరిగెట్టిన వాడు ఒక గాడిదతో సమానం. 9. The serpents under the cover of the senses must forcibly be laid,
as often as they raise their hoods and hiss for prey, like mountains mercilessly hit by the thunderbolt of Indra, and bracket the god of rain, thunder, and lightning. The supreme under the cover of the senses, అంటే ఈ ఇంద్రియాల అన్ని ముసుగు వెనకాల ఉన్నటువంటి ఆ పాములు, సర్పెంట్స్, అంటే పాములు అన్నవి మస్ట్ ఫోర్సిబ్లీ బి లేడ్. అవి యాజ్ ఆఫెన్ యాజ్ దే రైజ్ దేర్ హుడ్స్ అండ్ హిస్ ఫర్ ప్రే లైక్ మౌంట్, అంటే అవి ఇంద్రియాల వెనకాల, ఆ ముసుగు వెనకాల ఈ పాములన్నీను బలవంతంగా అక్కడ పెట్టేశారు. అవి ఏం చేస్తూ ఉంటాయంటే తరచుగాను వాటి యొక్క పడగలు ఇప్పి బుస కొడుతూ ఉంటాయి వాటి యొక్క ఆహారం కోసం. ఏ విధంగా అయితే ఈ పర్వతాలని దయాహీనంగా ఆ థండర్ బోల్ట్, అంటే ఉరుములు వచ్చి ఇంద్రుడి తోటి పంపించినవి, థండర్ అండ్ లైటనింగ్ వచ్చి హిట్ చేస్తుంటాయి. ఆ విధంగా ఇవి కూడా పడగలు లేపి బుసలు కొడుతూ ఉంటాయి అన్నమాట. వాటిని అణిచేసిన కోరికల వెనక, అంటే ఇంద్రియాల వెనకాల ఈ పాములను అణిచేస్తున్నాం. The other siddhas hit on the cardinal point as follows. Number 10. Acquire the bliss of peace by reigning in the senses and stilling the mind. The mind does not in its womb hold seeds of pain as sensual pleasure do, but purges itself of impurities because it merges in its source as fire does not when not fed with fear. On the mind becoming still and disappearing into the primal source of bliss, there arises the supreme peace which holds out till final emancipation. అంటే ఈ బ్లిస్ ఆఫ్ పీస్, శాంతిగా ఉన్న పరమానందాన్ని పొందిన తర్వాత ఆ ఇంద్రియాల మీద కళ్ళెం వేసి మనస్సు నిశ్చలంగా చేసాక అది పొందుతాం. మైండ్ ఏమో డస్ నాట్ ఇన్ ఇట్స్ వూమ్, అక్కడ మనస్సు అన్నది దాని యొక్క ఊంబులో లేదు. హోల్డ్ సీడ్స్ ఆఫ్ పెయిన్ యాజ్ సెన్షువల్ ప్లెజర్స్ డూ, అంటే ఎలా అయితే సెన్షువల్ ప్లెజర్స్ వల్ల, ఇంద్రియ సుఖాల వల్ల మనకేమోని బాధ యొక్క విత్తనాలని పట్టుకుంటుంది అది. బట్ పర్జెస్ దాని అంతట అదే పవిత్రమైపోయి అన్ని రకాలైనటువంటి అపరిశుభ్రతల నుంచి, బికాజ్ ఇట్ మర్జెస్ ఇన్ ఇట్ సోర్స్ ఆఫ్ ఫైర్ డస్, అంటే అది అప్పుడు సోర్స్ లోని కలిసిపోవడం వల్ల ఎలా అయితే అగ్ని కాల్చేస్తుందో, వెన్ నాట్ ఫెడ్ విత్ ఫ్యూయల్, అంటే ఎప్పుడైతే ఫ్యూయల్ లేదో అగ్ని దాని అంతటా దహించిపోయినట్టుగా, అప్పుడు ఈ కోరిక, అంటే ఈ రకమైనటువంటి మనస్సు అంతా కూడాను దగ్ధమైపోతుంది. ఆన్ ద మైండ్ బికమింగ్ స్టిల్, మనస్సు ఎప్పుడైతే నిశ్చలమైపోయిందో అండ్ డిసపియరింగ్ ఇన్ టు ద ప్రైమల్ సోర్స్, దాని యొక్క మూలంలోకి అది వెళ్ళిపోయిందో, ఆ పరమానందంలోకి, దేర్ అరైజెస్ ద సుప్రీం పీస్, అప్పుడు ఆ అనంతమైనటువంటి శాంతి విచ్ హోల్డ్ అవుట్ టిల్ ఫైనల్ ఎమాన్సిపేషన్, అది చిట్ట చివర ముక్తి పొందే వరకు అది అలాగే ఉంటుంది. Refutation of the doctrine of void. The followers of this school of thought declare that illusion can and does arise even in the absence of any background, that is, niradhisthana. In the case of a piece of shell appearing as silver, they say that the knowledge of silver is groundless, that is void. Similarly, with the knowledge of the self, their position is briefly put as follows. On the firm conviction that the Jagat is non-existent, by a prolonged contemplation on the void, the thought of Jagat completely vanishing, void prevails, and this is liberation. రెఫ్యూటేషన్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ వాయిడ్, అంటే శూన్యం అన్నటువంటి సిద్ధాంతాన్ని తిరస్కరిస్తున్నారు. ది ఫాలోయర్స్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ థాట్, ఈ స్కూల్ ఆఫ్ థాట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, భ్రాంతి అనేది కెన్ అండ్ డస్ అరైజ్ ఈవెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమన్నారండి బ్రాకెట్ లో? నిరాధిష్టాన.
ఏ యొక్క బ్యాక్గ్రౌండ్ లేకుండానే భ్రాంతి అన్నది ఉంటుంది. డిక్లేర్ దట్ ఇల్యూషన్ క్యాన్ అండ్ డస్ అరైజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ షెల్ అపియరింగ్ ఎ సిల్వర్. అంటే ఒక మంచి ఆల్చిప్ప లాంటిది సముద్రం యొక్క అంటే ఇసుకలో అది ఒక వెండి లాగా మెరుస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే నాలెడ్జ్ ఆఫ్ సిల్వర్ ఈజ్ గ్రౌండ్లెస్. అక్కడ సిల్వర్ ఉందన్న భ్రాంతి ఆధారం లేదు. సిల్వర్ లేకుండానే ఉంది అని ఎలా అయితే అనిపిస్తుందో ఈ భ్రాంతి అలాంటిది అని. వాయిడ్ కూడా అలాంటిది. సిమిలర్లీ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, సెల్ఫ్ యొక్క నాలెడ్జ్ కూడా అలాంటిది. దేర్ పొజిషన్ ఇస్ బ్రీఫ్లీ పుట్ యాస్ ఫాలోస్. దీన్ని ఇలాగ చెప్పొచ్చు అంటున్నాడు. ఆన్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ ద జగత్ ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్, అంటే అసలు దీనికి ఎగ్జిస్టెన్సే లేదనే ఒక కన్విక్షన్ తో బై ఏ ప్రొలాంగ్డ్ కాంటెంప్లేషన్ ఆన్ ద వాయిడ్, అంటే ఆ శూన్యం మీద ఎక్కువ కాలం ధ్యానం చేయడం వల్ల ద థాట్ ఆఫ్ జగత్ కంప్లీట్లీ వ్యానిషింగ్. అప్పుడు జగత్ అన్న ఆలోచన పూర్తిగా అదృశ్యం అయిపోయింది. వాయిడ్ ప్రివైల్స్, అక్కడ శూన్యమే మిగులుతుంది. అండ్ దిస్ ఇస్ లిబరేషన్ అని అంటారు. అంటే ఇప్పుడు జగత్తు మీద మనస్సుని పెట్టడం వల్ల ఆ జగత్తు అసలు లేదు ఆన్ ద ఫర్మ్ కన్విక్షన్ అది ఎగ్జిస్టే లేదు అనే దాని వల్ల కేవలంగా శూన్యం మీదనే ధ్యానం పెట్టడం వల్ల వాయిడ్ ఒక్కటే ఉంటుంది. అదే లిబరేషన్ అంటున్నాడు. ఇక్కడ ఆపుదాం మేడం, ఇంకా పారాగ్రాఫ్ పెద్దదిగా ఉంది, ఈరోజు కాదు అది. ఓకే అండి. నిన్న అది రికార్డింగ్ ఏంటంటే స్టోర్ అవడం ఏదో అవుతుంది కదా, అది అవ్వట్లేదండి ఇలా మధ్యలో ఆపిస్తే. మళ్ళీ మీరు స్టార్ట్ చేసినా కానీ అది రీరైట్ అయిపోతుంది అనుకుంటాను. వేరే పేరు నేమ్ వేరే ఏదైనా ఇవ్వాలి అనుకుంటా ఐ థింక్. అంటే కొంచెం ఇలా అలాగా నిండుతున్నట్టు అవుతుంది అనమాట. అది ఒక 1 minute లో అలా అయిపోతుంది. నాకు మళ్ళీ అది చేయడం కూడా రాదు. రెండోది యూట్యూబ్ లో పెట్టడం కూడా రావట్లేదు. ఏం చేయాలి? మీకు పంపించడం కూడా నాకు రావాలి, ఎవరినైనా అడిగి పంపిస్తే మీరు పెట్టగలరు. చూస్తాం మేడం మనం. అది మరి అక్కడి నుంచి మళ్ళీ యాక్సెస్ చేయడం అనేటువంటిది చూడాలి. మరి మీ ల్యాప్టాప్ లో ఉందా మీది కంటెంట్? ల్యాప్టాప్ లో ఉంది. చూస్తాం అది ఎట్లా చేయాలని. ఓకే, ఎలా పంపించాలి నాకు చెప్తే నేను పంపిస్తాను, లేదా ఎలా యూట్యూబ్ లో పెట్టాలి. ఓకే మేడం. ఓకే, రేపటితో అయిపోతుంది.